నమస్తే. ఒక 4, 5 నెలల నాడు ఒక పరమార్థం అనేటువంటి ఒక ఛానల్ పెట్టుకోవడం జరిగింది. అది జస్ట్ వాయిస్ రికార్డర్ పెట్టుకొని ఊరికనే వీడియో లేకుండా ఆడియోగా చేసుకోవడం జరిగింది. అంటే ఏంటి అక్కడ మెయిన్ ఉద్దేశం సబ్జెక్టు మనం స్వాగతంలాగా మాట్లాడుకోవటం అనేటువంటి కాన్సెప్ట్ తోటి పెట్టడం అయింది. సరే దాని తర్వాత ఏదో ఉపనిషత్తుల సారానికి సంబంధించింది ఏదో టాపిక్ కొంచెం ఇంట్రెస్ట్ అయ్యి దాని గురించి ఒక్కొక్క రోజు ఒక 15-20 నిమిషాలు మనమే స్వాగతంలో మాట్లాడుకోవటం జరిగింది. ఇప్పుడు మరి ఈ వీడియోలు ఎందుకు చేయాల్సి వస్తుంది అనే పాయింట్లో కనుక వస్తే, ఆ పరమార్థం అనే ఛానల్లో మొదట్లో ఏం చెప్పడం జరిగిందంటే, పరమార్థం అంటే కేవలం భగవతత్వం ఒకటే పరమార్థమే కాదు. ఈవెన్ మనం భౌతికంగా మన జీవన విధానం, మనం సంతోషంగా ఉండడము, మన మనస్సుని మన ప్రాణశక్తిని పెంచుకోవటము, అది కూడా పరమార్థం కిందకే వస్తుంది. ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా లేదు, ఇంట్లో గొడవలు ఉన్నాయి, నేను ధ్యానంలో ఎలా కూర్చోగలుగుతాను? కూర్చోలేము. మరి ఇదంతా దానికోసం ఏమనిపించింది, ప్రపంచానికి సంబంధించి ఇప్పుడు కొద్ది గొప్ప వృత్తి వచ్చి లాయర్గా చేయడం జరిగింది భగవంతుడి దయ వల్ల. ఎక్కడ అంటే సంతృప్తిగానే వృత్తి నిర్వహించడం జరిగింది. తర్వాత ఇప్పుడు కొన్ని విషయాలు వింటూ ఉంటే అంటే సహజం, మార్పులు చాలా సహజం, అదేం పెద్ద అసహజమేం కాదు. మా అమ్మమ్మ మా తాతమ్మ వాళ్ళు ఉన్నట్లు అమ్మమ్మ లేదు, అమ్మమ్మ ఉన్నట్లు మా అమ్మ లేదు, మా అమ్మ ఉన్నట్టు మేము లేము, మేము ఉన్నట్టు పిల్లలు ఉండరు. డెఫినెట్గా మార్పు జరుగుతూ ఉంటుంది. కాకపోతే ఎంత మార్పు జరిగినా మినిమంవి ఒకటే, ఆకలి అందరికీ ఒకటే, నిద్ర అందరికీ ఒకటే, ఆ తర్వాత భయం అందరిది ఒకటే, ఇన్సెక్యూరిటీ, తర్వాత ప్రొక్రియేషన్ అందరిది ఒకటే. ఈ నాలుగుట్లో బేసిక్స్ మాత్రం ఏం మారవు. అంటే ఏంటి అంటే ఈ బేసిక్స్ మారకుండా అంటే నీకు ఎన్ని వస్తువులున్నా, మెటీరియల్గా ఎంత ఉన్నా, మనసు ప్రశాంతంగా సంతోషంగా ఉండగలిగినప్పుడు మాత్రమే మనకి ఒక క్లారిటీ, ఒక పద్ధతి ఉంటుందన్నమాట. మరి ఎందుకు మనసు పద్ధతిగా ఉండలేకపోతుంది? ఎంతమంది ఉండగలిగి ఉంటారు మనసు పద్ధతిగా? 100కి 99 మంది ఎందుకు ఉండే అవకాశం తక్కువ ఉంటుంది. ఎందుకు అవకాశం తక్కువ ఉంటుంది? అది ఎవరి పొరపాటు, ఎవరి తప్పు కాదు. ఇక్కడ 2 విషయాలు ముఖ్యమైనవి. అంటే ఏంటి, 99 వచ్చి విషయాల కిందకు వస్తాయి, ఒక్క విషయం వచ్చి భగవతత్వం కిందకు వస్తుంది. అంటే పరమాత్మతత్వం అనండి, ఆత్మ అనండి, ఏదన్నా అంటే ఈ పెట్టుకున్న పేర్లన్నీ కూడా మన జీవుల్లో మనం పెట్టుకున్నదే. ఇప్పుడు మాట్లాడితే ఎక్కడ చూసినా సనాతన ధర్మం అనే పదం కూడా ఎక్కువ వినిపిస్తోంది. ఏంటి సనాతన ధర్మం? సనాతన ధర్మంలో ఎక్కడ కూడా దేవుడు ఇలా ఉంటాడు, దేవుడు ఏం చెప్పలేదు, ఒక తత్వం చెప్పారు. అంటే తత్వం ఏంటి? ఇంద్రియాలు ఉన్నాయి, 5 ఇంద్రియాలు. ఈ 5 ఇంద్రియాలు కూడా పంచభూతాలకు అనుగుణంగా ఉన్నాయి. వాటికి అనుగుణంగా సత్వతమ రజోగుణాలు ఉన్నాయి. వాటికి అనుగుణంగా వాటి కోరికలకు అనుసరించి మనిషి ప్రవర్తించుకుంటూ ఉంటాడు. సత్వగుణంకి వెళ్ళే కొద్దీ కొంచెం శాంతి ప్రశాంతతలు వచ్చిన తర్వాత అసలు లైఫ్ ఏంటి, ప్రపంచం ఏంటి, నేను ఎందుకు వచ్చాను అనేటువంటి విషయం అవగాహన చేసుకొని దాని గురించి ఆలోచన చేసుకుంటూ ఉంటాడు. ఎప్పుడైతే ఈ విషయాలన్నీ ఏంటి, 99 విషయాలే. ఈ 99 విషయాలు కానిదేంటి, ఒకటే ఒక విషయం భగవతత్వం. ఎప్పుడైతే ఈ 99 విషయాలతో ఉంటూ కూడా ఈ 99 విషయాలకి కనుక వాల్యూ ఎక్కువ ఇవ్వకుండా ఉండాల్సిందే కదా. ఆకలేస్తుంది, స్వామీజీకైనా ఆకలేస్తుంది, అడవుల్లో ఉన్న వాళ్ళకైనా ఆకలేస్తుంది. కాకపోతే అక్కడ వాళ్ళు కందమూలాలు తినుంటే, వీళ్ళు ఇంకోటి తినుంటే, మనం మామూలు ప్రపంచంలో ఉన్న వాళ్ళం ఏదో ఒకటి తినాలి. తినడం అనేది సత్యం. నేను చెప్పాను కదా ముందు, ఈ 4 అందరివి ఒకటే. మరి వీటిని బ్యాలెన్స్ చేసుకుంటూ సమస్థితికి రావడానికి ఎప్పుడు రావడం జరుగుతుంది? మనసు నిశ్చలమైనప్పుడు మాత్రమే రావడం జరుగుతుంది. అందుకని మనసు నిశ్చలం కావడం కోసమే ఇప్పుడు మొత్తం ఎంటైర్ భగవద్గీత తీసుకున్న 18 అధ్యాయాలు అన్నారు. కానీ అన్ని అధ్యాయాల్లో చెప్పింది కూడా యోగం చెప్పారు. యోగం అంటే ఏంటి? ఈ కలయిక అంటే ఏ పనిలో ఉంటే ఆ పనిలో కలయిక. కర్మయోగం, భక్తి యోగం, జ్ఞానయోగం, రాజయోగం, ఏం చెప్పినా ప్రాసెస్ ఏంటి అంటే రెండిటికి సంబంధించిన విషయాలైనా నాకు అర్థమైంది. రెండేంటి, మొత్తం మీరు ఏ ఫిలాసఫీ తీసుకున్నా అంటే ఏంటి, మన దాన్ని ఏమంటారు, సనాతన ధర్మం అంటున్నారు కదా. సనాతన ధర్మం అంటే ఏంటి? సనాతన ధర్మంలో చెప్పింది మూడుకే చెప్పారు. ప్రస్థానత్రయం అన్నారు. ఒకటేంటి, ఉపనిషత్తులు, 2 బ్రహ్మసూత్రాలు, 3 భగవద్గీత. ఈ మూడింటిని ప్రస్థానత్రయం అంటారు. మిగిలినవన్నీ కూడా చెప్పారు. ఏం చెప్పినా బేస్ వచ్చి ఉపనిషత్తుల్లోనే తీసుకున్నదే చెప్పారు. ఇప్పుడు కొన్ని వేల సంవత్సరాల నాడు వచ్చి ఉంటాయి ఉపనిషత్తులు, అంతే కదా. ఇప్పుడు యోగ వాసిష్టం చెప్పింది రాముడికి వశిష్ఠుడు ఇతిహాస కాలంలో చెప్పున్నాడు. మరి ఇతిహాస కాలంలో రాముడు చెప్పినాడు దాదాపు 6,000 సంవత్సరాల నాడు రామాయణం జరిగి ఉండొచ్చు. ఆ తర్వాత భగవద్గీత బోధించింది కృష్ణుడు ఎప్పుడు? ద్వాపర యుగంలో చెప్పున్నాడు. అక్కడ కూడా కృష్ణ ఉవాచ అని ఎక్కడ చెప్పాల, భగవాన్ ఉవాచ అనే చెప్పారు. ఉపనిషత్తులకి భగవద్గీతకి తేడా ఏంటి? ఉపనిషత్తు
వచ్చి అపరిచయాలు. అంటే 4 వేదాల్లో ఉన్నటువంటి ఉన్న 4 వేదాలు ఈ ఋషులు ఉన్నారు కదా, వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు మంత్రాల రూపంలో. చేసుకొని పాపం వాళ్ళు రాసి పెట్టారు. ఇప్పుడు మరి భగవద్గీత వచ్చేంటి, ఇది స్మృతి. అంటే అవన్నీ కూడా తెలుసుకున్న దాన్ని, క్రోడీకరించిన దాన్ని చెప్పటం జరిగింది. అందుకని అపరిచయాలన్నమాట వేదాలు. అంటే వాళ్ళు పాపం అంటే వాళ్ళు ఎలా ఉన్నారు ఆ రోజుల్లో ఋషులు? స్వచ్ఛంగా ఉన్నారు. వాళ్ళకేం స్వార్థం గిర్థం ఏమీ లేదు. అంతే కదా, వాళ్ళకేం అవసరం? ఇప్పుడు మనం ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా వాటిని అర్థం చేసుకోవడానికి కింద మీద పడుతున్నాం. అంటే మనకు అర్థం అయ్యేంతటువంటి మానసిక నిశ్చలత మనకి లేదు. ఎందుకు మానసిక నిశ్చలత లేదు? ఒక దాని మీద ఫోకస్ చేసే లక్షణం కూడా తగ్గిపోయింది. ఇవాళ పిల్లలు అంటుంటే ఆశ్చర్యం ఉంది. 1 నిమిషం మించి ఎవరు వినరమ్మా, 15 నిమిషాలు మించి వినరమ్మా. 4 గంటలు కూర్చొని మేము వినగలుగుతాం, మనకు ఆ టాపిక్ ఇంట్రెస్ట్ అయితే. అంత ఓపికలు ఎవరికీ లేవు. ఎందుకు ఓపిక లేదు అంటే మానసిక శక్తి ఇండైరెక్ట్గా తగ్గిందని. ఇప్పుడు ఈ పరమార్థానికి సంబంధించిందేమో సాయంత్రం పూట ఒక 15 నిమిషాలు నేను ఏ రోజు ఏ టెక్స్ట్ వింటే అది నాకు ఏది నచ్చితే అది, ఇప్పుడు పంచదశి వింటున్నాను, అది చెప్తాను, అది మాట్లాడదాం అనుకుంటున్నాను. ఉదయం మాత్రం ప్రపంచంలో ఉన్నాము, శరీరం ఉన్నది. శరీరం ఉన్నంతకాలం, భోజనం చేస్తున్నంతకాలం సమాజంలో ఉన్నట్టు ఇంకా మనమేం భగవతత్వంలోకి అంతా వెళ్ళిపోయి శూన్యంలో ఏమీ లేదనేటువంటి స్థితిలో ఏమీ లేవు. అందుకని ఉదయం పూట లాయర్ని కాబట్టి కొంచెం మా హిందూ మ్యారేజ్ యాక్ట్ తోటి మొదలుపెట్టి అసలు పెళ్ళి ఎందువల్ల వస్తున్నాయి ఈ ప్రాబ్లమ్స్, ఈ విడాకులు, ఇవేంటి, ఈ కోర్టులు, వీటికి సంబంధించి కొంచెం మాట్లాడదాం అనుకుంటూ ఉన్నాను. రేపటి నుంచి మాత్రం మొదలుపెట్టి ఉదయం పూటేమో ఎక్స్టర్నల్కి సంబంధించి, సాయంత్రం పూటేమో భగవతత్వానికి సంబంధించి చెప్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఇందాక టాపిక్లోనే జారిపోయినాం. భగవద్గీతలో చెప్పిన 4 ఇన్ని యోగాలు చెప్పినా ఉన్నది 2 విషయాలని. మొత్తం ఎంటైర్ ఫిలాసఫీ అంతా తీసుకుంటే 2 విషయం మీద చెప్పారు. ఒకటేంటి, భగవతత్వం ఉన్నది. ఎట్లా ఉన్నది? ఉన్నది అంటే ఉన్నదంతే. అంటే చలనం లేదు, నామం లేదు, రూపం లేదు, ఉన్నది. కానీ ఆ ఉన్నది అని ఎవరికి తెలిసింది? బుద్ధికి తెలిసింది. బుద్ధి అంటే ఏంటి? జ్ఞానం. అంటే ఏంటి? 2 శక్తులు ఉన్నాయి. ఒకటేమో జ్ఞానశక్తి, 2 క్రియాశక్తి. అంటే క్రియాశక్తి అంటే ఏంటి? ప్రాణశక్తి. మనలో ప్రాణశక్తి ఎక్కువ. ప్రాణశక్తి కనుక ఉంటేనే మనం పనిచేయగలుగుతాం. అంటే ఏంటి? ఎక్స్టర్నల్ విషయాలన్నీ 99 వ్యవహారాలన్నీ కూడా ఏంటి? చెయ్యడం మీద డిపెండ్ అయ్యి ఉన్నాయి. తర్వాత ఒక్కటి ఏముంది? చెయ్యని దాని మీద డిపెండ్ అయ్యింది. చెయ్యని దాని మీద డిపెండ్ అయ్యింది అంటే ఏంటి? మనసు నిశ్చలమైనప్పుడు ఏ పని వస్తే ఆ పని భగవంతుడి పని అనుకున్నప్పుడు పని జరిగిపోతూ ఉంటుంది తప్ప పని చెయ్యం. ధ్యానం చేస్తున్నామంటున్నాం, ధ్యానం చేయడం కాదు, ధ్యానంలో ఉండడం. అలాగే విచారణ చేస్తున్నామంటున్నాం, విచారణ చెయ్యడం. అట్లాగే దర్శించామంటున్నాం, దర్శించడం. అంటే అవన్నీ కూడా ఉండడం కిందకు వస్తాయి. కానీ చెయ్యడం అనే సైడ్ వచ్చేటప్పటికే ఎక్స్టర్నల్ విషయాలన్నీ చెయ్యడంలో కింద వస్తాయి. అందుకని ఇప్పుడు మనం ఇంకా చేసే పరిస్థితుల్లోనే ఉన్నాం కదా, చేసుకుంటే కదా భోజనం చేస్తాము. అందుకని ఈ చేయడానికి సంబంధించిందేమో క్రియాశక్తి, ప్రాణశక్తి అంటారు. ఆ ప్రాణశక్తి ఉండడం వల్లనే మనం ఉన్నాము. ఈ ప్రాణశక్తిని నడిపిస్తున్నది ఒకటి ఉంది, జ్ఞానశక్తి. అది మన మనస్సు. అందుకని కాకపోతే ఈ మనస్సు అనేది లిమిటెడ్గా ఉంది కాబట్టి దాన్ని మనసు అన్నాము. ఆ తర్వాత ఈ స్థితి కనుక దాటిపోతే, అంటే ఏంటి? శరీరం, మనసు, ఇవి వ్యవహారాలన్నీ దాటిపోయి ఉన్నదంతా ఒకటే భగవత్ శక్తి. ఆ భగవత్ శక్తి ఎక్కడో లేదు, మన దగ్గరే ఉన్నదనేటువంటి విషయం కనుక అవగాహన చేసుకోగలిగితే దానికి జ్ఞానశక్తి అని అన్నాము. అందుకని ఇప్పుడు ఆత్మ అంటే ఏంటి? మార్పు లేనిది ఆత్మ, మారేది శరీరం. ఇంకొక పాయింట్ ఏంటంటే, నేను మా పిల్లలు, మా డాక్టర్లో ఒకటి అడిగారు, ఆంటీ మీరు 2 years లాగా ఇప్పుడు లేరు అని. 100% ఉంటాం. ఎందుకు? ఇది శరీరం. ఎప్పటికైనా సరే శరీరం శుష్కించుతుంది. శరీరం అనేది శుష్కించేదే, దీన్ని ఎవడు ఆపలేడు. దేహం అనేది నశించేదే, దీన్ని ఎవరు ఆపలేరు. ఇది సత్యం. అంటే సత్యం అంతే. కానీ ఏది సత్యం? ఈ శరీరం పోవడం అనేది తథ్యమే. కానీ ఈ శరీరం పోయినా ఉన్నా లేకపోయినా అవన్నీ మనం పక్కన పెట్టేస్తే, ఈ శరీరం ఉన్నదా పోయిందా ఇది ఆలోచిస్తున్నానా అనే విషయం లోపల ఉన్నటువంటి నాకు తెలుసు. నేను అంటే ఏంటి? జ్ఞానం. ఆత్మ అంటే కూడా ఏంటి? జ్ఞానమే. ఆ జ్ఞానానికి తెలుసు. ఆ జ్ఞానం మనతో ఎప్పుడు ఉంది. అంతే కదా, నిద్రపోతున్నాము, నిద్రలో మనం ఎవరున్నాము? మన మనసు పనిచేయడం లేదు, చాలా హ్యాపీగా ఉన్నాము, అంతే కదా. కానీ నిద్రలో మనతో మన ప్రాణం ఉన్నది కదా. అది ఆ ప్రాణానికి సంబంధించిన ప్రాణశక్తి ఉన్నది అనేటువంటి విషయం మళ్ళీ నాకు తెలుసు కదా. ఆ తెలియడము, ఆ నేనునే జ్ఞానం అన్నారు. జ్ఞానం అంటే పరమాత్మ అంటే కదలకుండా, మార్పు లేకుండా ఉండేది. ఆత్మ అంటే నేను, జ్ఞానం తెలుస్తోంది మనకి. అందుకని ఇప్పుడు మనం చేయాలి. నేనేం ఎందుకు చేద్దాం అనుకుంటున్నాను వీడియోలు. ఉదయం పూట ఈ చేయడం అనేటువంటి విషయానికి సంబంధించిన విషయాలు మాట్లాడుకుందాం. సాయంత్రం ఏమి చేయకుండా ఉండేటువంటి పరమాత్మకు సంబంధించిన విషయాలు మాట్లాడుకుందాం. అంతే. ఓకే, నమస్తే.